గురూజీ విజయవాడ నుంచి సరోజిని కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి సరోజిని గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అమ్మా. తప్పకుండా అండి, అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. బాబు పేరు విజయ్ కుమార్ అండి, స్వాతి నక్షత్రం 2వ పాదం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం తల్లి. నమస్తే గురూజీ. కోటి నమస్కారాలు. అమ్మ మా ఆశీస్సులు తల్లి. స్వాతి నక్షత్రంలో మీ అబ్బాయి జన్మించాడు, మహానక్షత్రంలో జన్మించారు, రాహు మహాదశలో. జన్మజాతకం అయితే బాగుంది. ఏం తెలుసుకోవాలి తల్లి మీ అబ్బాయి గురించి? బాబు మ్యారేజ్ గురించి అండి, చూస్తున్నాం కానీ ఏం కుదరట్లేదండి. ఎందుకు కుదరతలేదు? అదే తెలియట్లేదండి. సంబంధం వచ్చి చూస్తున్నాడు, ఏం చెప్తున్నారు? అబ్బాయి ఏం పని చేస్తున్నాడు? బాబు జ్యువెలరీ షాప్ లో చేస్తాడండి. జ్యువెలరీ షాప్ లో వర్క్ చేస్తున్నారా? వర్క్ కాదు, సేల్స్ చేస్తాడు. ఓకే, సేల్స్ మ్యాన్ జ్యువెలరీ షాప్ లో. ఓకే ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? బాబు ఇన్నాళ్ళ నుంచి బాబు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాండి. శుభం తల్లి. బాబుకి ఎంతమ్మా వయసు ఇప్పుడు? 79లో పుట్టాడండి. 36 సంవత్సరాలు. అవును స్వామీజీ. 36 సంవత్సరాలు అవుతూ ఉంది. ఎందుకు లేటుగా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెళ్లికి ప్రయత్నిస్తున్నారమ్మా? 5-6 సంవత్సరాలు చూస్తున్నాం స్వామీజీ, ఏమీ కుదరట్లేదు. మీకు ఎలాంటి అమ్మాయి ఉండాలి చెప్పండి? మా బాబుకి అనుకూలంగా ఉంటే చాలు స్వామి. అనుకూలంగా అంటే? మాకు కట్నాలు ఏం అక్కర్లేదు స్వామీజీ, పెద్ద చదువు కూడా అక్కర్లేదు. మామూలుగా ఇంటి పనులు చేసుకుంటే బాబుకి అనుకూలంగా ఉంటే చాలు. సరే తల్లి, అలాంటి అమ్మాయి కోరుకుంటే త్వరగా మీకు వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. నేను అబ్బాయికి సర్పశాపం కనబడుతూ ఉంది జన్మజాతకంలో, కుటుంబం నుంచి వచ్చిన సర్పదోషం. మీకు ఎంతమంది ఎంతమంది సంతానం? ఒక బాబు ఒక పాప అండి. బాబు వివాహం అయిపోయింది, పాప చిన్నది, వీడి పెద్దోడు. అర్థమైంది. మీ భర్త ఏం పని చేసేవారు? ఆయన కిరాణా షాప్ నడిపేవాళ్ళు స్వామి. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, 8 ఏళ్ళు అవుతుంది. అర్థమైంది, నాకు అర్థమైంది. ఎందుకంటే జన్మజాతకంలో సర్పశాపం వచ్చింది, మీ భర్త నుంచి ఇతనికి వచ్చింది అనమాట. ఈ సర్పశాపం ఉండే దాని వల్లనే మీ అబ్బాయికి ఎడ్యుకేషన్ లేదు పూర్తిగా, అది సగమే. జీవితంలో ఎక్కడ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు, ఏ దాంట్లోనూ తృప్తి జీవితం లేదు, ఆఖరికి వివాహం కూడా టైం కాలేదు. అంటే ఇది సర్పశాపం వల్ల 64 రోజులు రోజు ఉదయాన్నే లేసి 5 నుంచి 6 లోపు కాస్త గోపాలు తీసుకెళ్ళి నాగదేవతలు అంటే నాగశిల్లలకి పాలు పోసి నీళ్లు పోసి 6 ప్రదక్షిణలు చేయాలి 64 రోజులు. అలా చక్కగా చేస్తే ఆ సర్పశాపం తగ్గిపోతుంది తల్లి. తర్వాత మీ అబ్బాయికి జ్యేష్ఠ పుత్రిక అంటే అమ్మాయిల్లో మొదటి సంతానం అమ్మాయి. అమ్మాయిల్లో అన్నయ్య ఉంటాడు, అమ్మాయిల్లో మొదటి సంతానం అమ్మాయి. మీ ఇంటి నుంచి పరమిటి దిశ నుంచి వస్తుంది, మంచి సంబంధం. పరమిటి దిశ నుంచి వస్తుంది. ఆల్రెడీ ఒకసారి వచ్చి వెళ్ళారు మీ ఇంటికి, ఆ సంబంధమే మళ్ళీ వస్తుంది, నిశ్చయం అయిపోతుంది. ఈ 2 monthsలో పెళ్ళి అయిపోతుంది తల్లి. అంటే ఈ 64 రోజులు కంప్లీట్ అవ్వాలి. ఎప్పుడైతే అవుతుందో తర్వాత వివాహం నిశ్చయం అవుతుందమ్మా. అదొకటే చెప్పించండి, వేరే ఇంకేమీ అవసరం లేదు తల్లి. తర్వాత జీవితంలో మంగళవారం రోజు, ప్రతి జీవితాంతం మంగళవారం రోజు నాన్ వెజ్ ఇలాంటిది ఏమి తినకుండా సుబ్రహ్మణ్య స్వామిని, షణ్ముఖ దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,